హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ స్పాట్లైట్. టుడే మన టాపిక్ ఏంటంటే మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ 2023. మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇవి ఎలా బెనిఫిట్ అవుతాయో మనకు. మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ 2023 ఈ స్కీమ్ మహిళల కోసం 2023 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు వాళ్ళ డబ్బుని జాగ్రత్తగా గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వడ్డీని చెల్లిస్తూ వాళ్ళకి కల్పిస్తుంది. ఎలిజిబుల్ పీరియడ్ 1st April 2023 టు 31st March 2025. ఈ మధ్య ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే ఎలిజిబుల్. ఇది కేవలం మహిళల కోసమే. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1000 రూపాయలు, మ్యాక్సిమం వచ్చి 2 లక్షలు. 1000 నుంచి మనం 2 లక్షల మధ్య ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 7.5% మనకు ఇంట్రెస్ట్ రేట్ చెల్లిస్తారు మనం పెట్టే 2 లక్షలకి. కాంపోజిట్ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు సపోజ్ మనం ఇన్వెస్ట్ చేసామనుకో, ఒక 50,000 ఇన్వెస్ట్ చేసామనుకో, మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ స్కీమ్లో 3 months తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతాం. మనం ఎన్నిసార్లు అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ మ్యాక్సిమం వచ్చి 2 లక్షల వరకే చేయగలుగుతాం, అంతకన్నా ఎక్కువ చేయలేం. దీని టెన్యూర్ వచ్చి 2 years. మనం ఇప్పుడు 2 years, ఇప్పుడు ఒకసారి మనం ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 2 years తర్వాత మనకు ఆ ఇంట్రెస్ట్ రేట్ మనకు వస్తుంది. హౌ మెనీ టైమ్స్ వీ కెన్ ఇన్వెస్ట్, మనం ఎన్నిసార్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ స్కీమ్లో. కాకపోతే మ్యాక్సిమం వచ్చి 2 లక్షలు మాత్రమే. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఒక 3 నెలల వరకు మనం ఇన్వెస్ట్ చేయలేం. విత్డ్రా మనం ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అంటే, ఈ డబ్బులు మనం మధ్యలో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే 1 year గడిచిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన అది కూడా 40% మాత్రమే విత్డ్రా చేసుకోగలుగుతాం. సపోజ్ మనం 2 లక్షలు కానీ ఇన్వెస్ట్ చేసాం అనుకో, 80,000 మాత్రమే మనకు విత్డ్రా చేసుకోగలుగుతాం. దీనికి ట్యాక్స్ బెనిఫిట్ కూడా కలదు. ఇది మనం ఎక్కడ ఓపెన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్ అండ్ కొన్ని ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి, గవర్నమెంట్ వాళ్ళు కల్పించుంటారు. ఈ బ్యాంకులో మనం ఓపెన్ చేసుకోవచ్చు అని. మనం ఇందాక ఏ మ్యాటర్ అయితే చెప్పామో అదే మ్యాటర్ దీంట్లో కూడా ఉంది. ప్రిన్సిపల్ మనం 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 1 yearకి 15,000 ఇంట్రెస్ట్, ఈ 2 లక్షలకి. 2 yearsకి 16,000. ఈ 2 years కలిపి 2,31,125 రూపాయలు మనకు ఈ వడ్డీ వస్తుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు వాళ్ళ భద్రపరుచుకునే దానికి డబ్బుని ఈ స్కీము 2023 బడ్జెట్లో ప్రవేశపెట్టారు మన గవర్నమెంట్.